హలో అండి. నా పేరు లక్ష్మి. కథ పేరు మోహిని. రచన ఖాజావలి. మోహిని మొదటి భాగం. సార్, మనం ఇప్పుడు మీరు చెప్తున్నట్లు మౌంట్ హిల్స్కి చేరుకున్నాము. కానీ మనం ఎందుకు ఇక్కడికి వచ్చామో తెలియడం లేదు అంటున్నా జాన్ని నోరు మూసుకోమని ఆ బిల్డింగ్ చుట్టూ తిరగడం చేస్తున్నాడు. కానీ అతను ఎందుకు అలా చేస్తున్నాడో అర్థం కావటం లేదు. అతని బాస్ పేరు స్టీఫెన్. అతను చేసేది రియల్ ఎస్టేట్ బిజినెస్. అతను ఈ వ్యాపారాన్ని 20 ఏళ్లుగా చేస్తున్నాడు. ఏ ప్రాపర్టీ కొన్నా దాన్ని తిరిగి అమ్మే వరకు అన్నిటినీ సరిగ్గా సమకూర్చి దాని మీద 10 రెట్లు లాభం పొందటం అతనికి వెన్నతో పెట్టిన విద్య. అతను మౌంట్ హిల్స్ కొనడానికి కారణం, అది ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన బార్ అండ్ రెస్ట్ హౌస్. చాలా ఫేమస్. కానీ దాదాపు చాలా ఏళ్లుగా మూతపడిపోయి ఉంది. అది ఇప్పటికి బేరానికి వచ్చింది. చాలామంది పోటీ చేసిన స్టీవెన్ చేసిన భారీ ఆఫర్కి అది అతని సొంతమయ్యింది. దానికి గల చరిత్ర బట్టి చాలా లాభం పొందాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. అందుకే తన పిఏని వెంటబెట్టుకొని ఆ టైంలో అక్కడికి వచ్చాడు. అతని ఆనందం పట్టలేనట్లుగా ఉంది. తను వ్యాపారం మొదలుపెట్టిన రోజుల్లో తనని అవమానించాడు ఈ మౌంట్ హిల్ ఓనర్. ఎప్పటికైనా ఇది చేజిక్కించుకుంటాను అని ఆ రోజే మనసులో ముద్ర వేసుకున్న అతనికి ఈ రోజు కల సాకారమైంది. అతను ఆనందంగా ఉండటంతో, సార్, మనం ఇక వెళ్దామా? టైం 12:30 అవుతుంది. ఇది సిటీకి చాలా దూరం. ఇప్పటికే లేట్ అయింది. వెళదాం సార్ అంటున్న జాన్ని చూసి నవ్వుతూ కారు డోర్ తీసి అందులో నుండి ఒక పెద్ద బాక్స్ తీశాడు. అది ఐస్ బాక్స్. దానిలో నుండి ఖరీదైన మద్యం బాటిళ్ళు 2 తీసి గ్లాసులు సర్ది వచ్చి కూర్చో జాన్ అంటూ ఆహ్వానించేసరికి అతను మౌనంగా అతని ఆఫర్ని స్వీకరించాడు. ఇద్దరికీ సమయం తెలియడం లేదు. కానీ జాన్కి మాత్రం తమిద్దరమే కాక తనతో ఇంకా ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ విన్సెంట్కి దయ్యాలు పిశాచాలు అంటే చిరాకు, భయం అన్నది లేదంటాడు. ఇప్పుడు ఇద్దరూ మత్తెక్కిపోయున్నారు. జాన్ చిన్నగా లేచి బాత్రూమ్ కోసం ఆ మౌంట్ హిల్స్ డోర్ ఓపెన్ చేశాడు. అది ఎలా ఉందో అతను గమనించే పరిస్థితిలో లేడు. అతను అన్ని గదులు వెతుకుతున్నాడు. కానీ బాత్రూమ్ కనిపించటం లేదు. ఇంకా ముందుకు వెళ్ళాడు. అక్కడ ఒక గదిలో చిన్న వెలుగు కనిపించింది. అతను ఆ గదిలోకి వెళ్ళాడు. అందులో బాత్రూమ్ కనిపించింది. అతను సరాసరి అందులోకి వెళ్ళాడు. అది చాలా పెద్దగా ఉంది. అతనికి ఏమీ అర్థం కావటం లేదు. అతను అక్కడే నిలబడి చుట్టూ చూస్తున్నాడు. అతనికి బాత్ టబ్లో ఎవరో స్నానం చేస్తున్నట్టుగా అనిపించింది. అతను నెమ్మదిగా ఆ పరదాను దాటుకుని ముందుకు వెళ్ళాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. ఎవరో ఆపినట్లు లైట్లు వాటంతట అవే ఆరిపోయాయి. చుట్టూ చిమ్మ చీకట్లు. అతనికి ఏమీ కనిపించటం లేదు. అతను చీకట్లో తచ్చాడుతూ ముందుకు వెళుతున్నాడు. అతనికి తలుపు తగిలింది. అది చిన్నగా ఓపెన్ చేశాడు. అది ఓపెన్ చేయగానే అందులోకి ఎవరో చేయి పట్టి లాగినట్లు ఎగిరిపోయి ఒక పెద్ద మంచం పైన పడ్డాడు. ఆ గదంతా మత్తెక్కిచ్చే పరిమళంతో సువాసనలు నిండి ఉన్నాయి. అతను ఆ పరుపు మీద నుండి లేవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ లేవలేకున్నాడు. కానీ అతను కదులుతుండగా ఆ గదిలోకి ఒక ద్వారం ఓపెన్ అయింది. సన్నని గజ్జల సవ్వడి వినిపిస్తుంది. అందులో నుండి సన్నని చిరునవ్వు వినిపిస్తుండగా ఒక్కసారిగా ఒక అద్భుతం జరిగింది. ఆ గదిలోకి ఒక అందాల చందమామ లాంటి అమ్మాయి లోపలికి వచ్చింది. ఆమె అందానికి అతని మత్తు వదిలిపోయింది. అతను ఆమెను చూస్తూ, ఈమె ఈ గదిలో చాలా రోజులుగా ఓసీగా ఉంటున్నట్లుంది. ఏయ్, ఇక్కడ ఎన్ని రోజుల నుండి ఉంటున్నావో నాకు తెలియదు. ఇది మా సార్ కొన్నాడు. నువ్వు ఇక్కడే చాలా రోజుల నుండి ఉంటున్నావంటే ఆయన కోప్పడి నిన్ను ఏదైనా చేస్తాడు. కానీ నిన్ను నేను కాపాడుతాను. నాకు కావలసింది ఇస్తావా అనగాని ఆమె తల సరేనంటూ ఆడించి మంచం పైకి చేరి అతని ఒడిలో ఒదిగిపోయింది. అతనిని కౌగిలించుకొని తన నోటితో అతని నోటిని బంధించింది. అప్పుడు అర్థమైంది అతనికి. శ్వాస తీసుకోవడం కూడా కుదరటం లేదు. అతని రక్తాన్ని ఆమె జుర్రుతోంది. అతను కదలలేక, తప్పించుకోలేక చివరికి మమ్మీ సినిమాలో మమ్మీలా మారి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అతన్ని చూస్తూ కింద పెదవికి ఉన్న రక్తాన్ని నాలుకతో నాకుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది తను. సార్, మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? మీ ప్రత్యర్థులు ఏమైనా కిడ్నాప్ చేసుంటారా? లేక మీరే కోపంలో ఏమన్నా చేశారా అని అంటున్న అతనికి కోపం వచ్చింది. ప్లీజ్ గెట్ అవుట్ అని కేకపెట్టగానే అక్కడున్న అందరూ వెళ్ళిపోయారు. ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి, సార్, అసలు రాత్రి జరిగింది మీకేమైనా గుర్తుందా అనగానే జరిగింది చెప్పాడు.
తనకంటే ముందు నాకే ఎక్కువైంది. నాకేమీ తెలియటం లేదు. అతను నేను నమ్మిన బంటు. సార్, ఎలాగైనా అతన్ని మీరే కాపాడాలి ప్లీజ్ అంటున్న అతను మౌంట్ హిల్స్ తాళాలు తీసి ఉండటం గమనించి తలుపులు తోసుకుంటూ లోపలికి వెళ్ళాడు. అతని అన్ని గదులు వెతుకుతుండగా అతనితో పాటు ఆఫీసర్ కూడా అతన్ని అనుసరించాడు. వారు అన్ని గదులు చూసిన తరువాత చివరి గదికి చేరుకున్నారు. ఆ గది ద్వారం తీయగానే మంచి సువాసన అతని ముక్కును తాకింది. ఆ సువాసన ఆ గదిలో రావటం అతనికి ఆశ్చర్యం కలిగించింది. వాళ్ళిద్దరూ ఆ గదంతా వెతికిన తరువాత అతనికి ఎవరూ కనిపించలేదు. అతను గదిలో వెతుకుతుండగా తన వెనుక ఎవరో ఉన్నట్లు ఫీలింగ్ కలిగింది. అతను వేగంగా వెనుకకు తిరగగానే అతని వెనుక గోడపైన పెద్ద ఫోటో ఆకర్షించింది. అందులోని అమ్మాయిని తను ఎక్కడో చూశానే అని ఆలోచిస్తుంటే వెనుక వచ్చిన ఆఫీసర్, ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఆమె ఈ రెస్టారెంట్ ఓనర్ భార్య. పాపం, ఈమె చనిపోయింది. అందుకే మౌంట్ హిల్స్ మూతపడింది. పాపం, చాలా ఘోరంగా చనిపోయింది అంటున్న అతని మాటలకు కంగారుగా వెనక్కి అడుగులు వేస్తూ బయటకు వచ్చిన తనను సమీపించిన ఆఫీసర్, ఏమైంది సార్ అంటే, ఈమెను 3 రోజులుగా చూస్తున్నాను. ఈమెతో రాత్రే నేను మాట్లాడాను అంటున్న అతని మాటలకు ఆఫీసర్ నోరెళ్లబెట్టి మౌంట్ హిల్స్కెళ్ళి చూడనారంభించాడు. ఏంటి సార్ మీరు చెప్పేది? ఈ మౌంట్ హిల్స్ గురించి తెలిసే మాట్లాడుతున్నారా? ఈమె చనిపోయి దాదాపు 10 ఏళ్ళు అవుతుంది అంటున్న ఆ ఆఫీసర్ని చూస్తూ, మీకేమన్నా మతిపోయిందా? రాత్రి తనతో మాట్లాడాను. నాతో స్పెండ్ చేస్తావా అని కూడా అడిగింది. మీరేమో ఆమె చనిపోయి 10 ఏళ్ళు అవుతుంది అంటున్నారు. ఏది నమ్మాలి అంటూ తల పట్టుకున్న విన్సెంట్ భుజం పైన చెయ్యి పెట్టి, మీరు ఒకసారి నాతో రాగలరా అంటున్నా అతనికి ఎదురు చెప్పకుండా అతన్ని అనుసరించాడు. ఇది చూడండి, 10 సంవత్సరాల క్రితంది ఈ కేస్ ఫైల్ అంటూ ఒక ఫైల్ అతనికి అందించాడు. దానిని తీసుకున్న అతను అది ఓపెన్ చేయగానే అందులో ఉన్న ఫోటో చూసి అదిరిపోయాడు. అచ్చుగుద్దినట్లు రాత్రి తను చూసిన ఆమెని కేస్ ఫైల్ చదివాడు. 10 సంవత్సరాల క్రితం ఆమె భర్తే కిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరికి చంపినట్లు కేస్ ఫైల్ అయ్యింది. అది అతనికి ఇచ్చి, ఇది ఎలా జరిగింది అంటూ అడిగేసరికి అతను చెప్పడం ప్రారంభించాడు. ఆమె పేరు మోహిని. చాలా అందగత్తె. కానీ పేద కుటుంబం నుండి రావటం వలన ఈ మౌంట్ హిల్స్ ఓనర్ అప్పటికీ ఆమె కంటే వయసులో 2 పదుల వయసు ఎక్కువ. ఎలాగో వారింటి వారిని ఒప్పించి మోహినిని పెళ్లి చేసుకున్నాడు. అయితే అతను పెళ్ళైతే చేసుకున్నాడు, కానీ ఎప్పుడూ వ్యాపారం అంటూ అర్ధరాత్రులు ఇంటికొచ్చేవాడు. అయినా ఏ రోజు ఆమె తప్పుగా ప్రవర్తించేది కాదు. కానీ ఒకరోజు మౌంట్ హిల్స్లో పనిచేసే జాక్ అనే అతను ఆ ఇంటికి బాత్రూమ్ పైప్ రిపేర్ కోసం వచ్చాడు. అతను అందగాడు, చాలా మాటకారి. ఆ పైప్ రిపేర్ అయ్యేలోపు ఆమె గురించి లోతుగా తెలుసుకున్న అతను ఆమెను ప్రేమించటం మొదలుపెట్టాడు. ఆమె కూడా అతని ప్రేమకి బానిస అయింది. అలా వారు ఒక్కటయ్యారు. ఒకరిని ఒకరు విడిచి ఉండలేకపోయేవారు. అలా చాలా రోజులు జరిగింది. ఈ విషయం మోహిని భర్తకు తెలిసింది. అతను పథకం వేసి అవకాశం కోసం వేచి ఉన్నాడు. ఒకరోజు జాక్ని ఫాలో చేస్తూ వెళ్ళాడు. అతను తన ఇంట్లోకి వెళ్ళడంతో కొంచెం సేపు ఆగి నెమ్మదిగా వెనుక ద్వారం గుండా బెడ్రూంలోకి వెళ్ళాడు. వారిద్దరూ ఇతని రాకను గమనించలేదు. అతను చేతిలో ఉన్న గొడ్డలితో జాక్ని నరకబోతుండగా చూసిన మోహిని అతన్ని పక్కకు తోసేసింది. దాంతో ఆ గొడ్డలి వేటు ఆమె బలయ్యింది. అతని ఆవేశం ఆమెను ముక్కలు చేసేంత వరకు ఆగలేదు. ఇప్పటికీ జాక్ జాడలేదు. అందరూ అతనే చంపేసి ఉంటారు అనుకుంటున్నారు. కానీ ఇది జరిగిన తర్వాత మౌంట్ హిల్ ఓనర్ అలాగే చంపబడ్డాడు. అలా ఆ మౌంట్ హిల్ మూతపడింది. చివరకు మీ చేతికి వచ్చింది అంటూ ముగించాడు ఆఫీసర్. ఇవన్నీ విన్న విన్సెంట్ నమ్మకం లేనట్టు తల విదిలించాడు. రాత్రి మంచి నిద్రలో ఉన్న విన్సెంట్కి తన పక్కన ఎవరో ఉన్నట్లు అనిపించి కళ్ళు తెరిచి చూశాడు. మౌంట్ హిల్స్ ఓనర్ భార్య మోహిని. ఆమెను చూడగానే అతనిలో చిన్నగా భయం కలిగింది. అతను ఎటూ తప్పించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆమె చిన్నగా నవ్వింది. నన్ను చూసి భయమేలా, కోరి వచ్చిన మగువను వద్దనుకోవటం అవివేకం అవుతుంది అంటూ అతన్ని కౌగిలించుకుంది. అతను మత్తులోకి జారిపోయాడు. అతన్ని ముద్దు చేస్తూనే అమాంతంగా తన భయంకరమైన పళ్లను విన్సెంట్ గొంతులోకి దింపింది. అతను విలవిలలాడుతున్నాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ విన్సెంట్కి నిద్రమత్తు వదిలిపోయింది. అతను చుట్టూ చూస్తే ఎవరూ లేరు. అమ్మయ్య, ఇదంతా కల అనుకుంటూ మళ్లీ పడుకోబోతున్న అతనికి మౌంట్ హిల్స్లో వచ్చిన
సువాసన అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. అతనికి పూర్తిగా నిద్రమత్తు వదిలిపోయింది. అతనికి కాలి గజ్జల చప్పుడు వినిపించసాగింది. అది రాను రాను దగ్గర కాసాగింది. అతనిలో భయం అంచెలంచెలుగా పెరుగుతుంది. అతని చెవుల దగ్గర చిన్నగా ఎవరో గుసగుసలాడుతున్న ఫీలింగ్ కలిగింది. అతని ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. ఈసారి నిజంగానే ఎవరో బంధించినట్లు అతని శరీరాన్ని గట్టిగా కౌగిలించుకున్న ఫీలింగ్ కలుగుతుంది. అతనికి విపరీతమైన ఉద్రేకం కలుగుతుంది. అతను గట్టిగా ఒళ్ళు విదిల్చి పరుగున ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి అందులో నుండి నీళ్ల బాటిల్ అందుకుని గటగటా తాగేసి కూర్చున్నాడు. తనకే ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఆ ఆఫీసర్ చెప్పినట్లుగా ఆమె నిజంగానే మోహిని పిశాచమా? అనవసరంగా మౌంట్ హిల్స్ కొన్నానే అన్న ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు విన్సెంట్. విన్సెంట్ గారు, మీరు ఒకసారి అర్జెంటుగా మౌంట్ హిల్ దగ్గరికి రండి, అర్జెంట్ అని ఆ ఆఫీసర్ ఫోన్ చేయగానే ఉన్నపళంగా వెళ్ళిపోయాడు విన్సెంట్. అతను రాగానే ఒక గదిలోకి తీసుకెళ్లాడు. ఆ గది చాలా పెద్దగా ఉంది. అందులో ఒక మూలకు అండర్ గ్రౌండ్ లాగా కింద నిర్మాణమైన ఇంకో గది ఉంది. దానిలోకి దిగడానికి మెట్లు కూడా ఉన్నాయి. వారు ఆ మెట్ల ద్వారా కిందకు దిగారు. అక్కడ కొందరు ఆఫీసర్స్ ఆధారాలు సేకరిస్తున్నారు. వారు ఆ ప్రదేశాన్ని సమీపిస్తుండగా మళ్ళీ అదే సువాసన వచ్చింది. అతను మళ్ళీ ఉలిక్కిపడ్డాడు. అతను అలా ఎందుకున్నాడో వారికి తెలియదు. వారు ఆ ప్రదేశానికి చేరుకోగానే అక్కడ కుప్పలుగా ఉన్న అస్థిపంజరాలు చాలా ఉన్నాయి. అవన్నీ గమనిస్తుండగా అతన్ని ఆకర్షించింది ఒక అస్థిపంజరం. దాని చేతికి బ్రాస్లెట్ ఉంది. విన్సెంట్ ఆ అస్థిపంజరంకి ఉన్న బ్రాస్లెట్ చేతుల్లోకి తీసుకొని పరీక్షగా చూశాడు. అంతే, అతను అలానే కుప్పకూలాడు. అతన్ని గమనించిన ఆఫీసర్ వేగంగా అతన్ని అదుపు చేసి ఏమైంది అనగానే, సార్, ఇది జాన్కి నేను బర్త్డే గిఫ్ట్గా ఇచ్చిన బ్రాస్లెట్. అంటే జాన్ చనిపోయాడా అంటూ బాధపడుతుండగానే అక్కడి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అక్కడి వారు ఎవరో విసిరేసినట్లు అటూ ఇటూ పడ్డారు. విన్సెంట్ గొంతు ఎవరో పట్టుకుని పైకి లేపినట్లు దాదాపు 2 అడుగులు గాల్లోకి లేచాడు. అతని పక్కనే ఉన్న ఆఫీసర్ ఎవరో బంధించినట్లు గిలగిలలాడిపోతున్నాడు. మళ్ళీ అదే సువాసన అతని ముక్కులకు చేరింది. అతనికి స్పృహ తప్పడం ప్రారంభమైంది. మత్తుగా కళ్ళు తెరిచిన అతనికి ఎదురుగా కనిపించిన దృశ్యం భయాన్ని కలిగించింది. ఎదురుగా ఆఫీసర్తో పాటు మరో అందమైన అమ్మాయి ఉంది. వారిని గమనిస్తున్న అతనికి నిజంగానే ఒక్కసారిగా భయం తన్నుకొచ్చింది. ఆఫీసర్తో ఉన్న తనని మళ్ళీ పరీక్షించి చూశాడు. ఆమె నవ్వుతూ అతన్నే చూస్తుంది. అతను మోహిని అంటూ మళ్ళీ స్పృహ తప్పాడు. ముఖం పైన చల్లటి నీళ్లు పడేసరికి మెలకువ వచ్చింది విన్సెంట్కి. ఎదురుగా నిలబడి నవ్వుతున్నాడు ఆఫీసర్. అతన్ని చూడగానే భయపడిపోయాడు విన్సెంట్. అది గమనించిన ఆఫీసర్, మిత్రమా, నేను మనిషినే, దయ్యాన్ని కాదు అంటూ అతని పక్కనే కూర్చున్నాడు. అతన్ని అన్ని విధాలా గమనించిన విన్సెంట్ అతను మనిషేనని నిర్ధారించాడు. అవును, ఆ దయ్యంతో గడిపిన నిన్ను అది చంపలేదా అనేసరికి కోపం వచ్చిన ఆఫీసర్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? అది నా మాజీ లవర్, నన్నింకా ప్రేమిస్తుంది. నీకు ఆమెను చూస్తే కూడా దయ్యమే అనిపిస్తుందా? ముందు ఏదైనా మంచి డాక్టర్కి చూపించుకో అని కోపంగా వెళ్ళిపోయాడు. విన్సెంట్కి బాధగా ఉంది. జాన్ ఎన్నోసార్లు చెప్పాడు, మౌంట్ హిల్స్ మనకొద్దు, దానిలో ఏదో జరిగి మూత పడిందని. కానీ వినకుండా కొని తలనొప్పులు తెచ్చుకున్నాను అని చివరికి తన నమ్మకస్తుడు జాన్ని పోగొట్టుకున్నాడు. కానీ ఈ మౌంట్ హిల్ని తొందరగా వదిలించుకోవాలనుకుంటూ కారుని వేగంగా ముందుకు కదిలించాడు. అప్పటికి చాలా చీకటి పడింది. అసలే ఈ టెన్షన్లో మందు బాగా తాగిన విన్సెంట్కి నిషా బాగా ఎక్కింది. అతనికి ఇంటి దగ్గరలో ఉన్నాడు. అంతలో ఫోన్ వచ్చింది. ఆ ఆఫీసర్ చేశాడు. ఫోన్ అందుకున్న విన్సెంట్, చెప్పండి అన్నాడు. దానికి ఆయన, అదేనండి, ఉదయం ఆ మౌంట్ హిల్ గురించి మాట్లాడదామనేసరికి మౌంట్ హిల్ పేరు చెప్పగానే విపరీతమైన కోపం వచ్చింది. అతను కారును వేగంగా తిప్పాడు. అంతే, వేగంగా మౌంట్ హిల్ కేసి వేగంగా వెళుతూ ఇప్పుడే దాన్ని అంత చూస్తానంటూ ఫోన్ పెట్టాడు. వేగంగా కారుని ముందుకు దూకించాడు విన్సెంట్. కానీ అతనేదో ఆపదలో ఇరుక్కోబోతున్నాడు. అతన్ని కాపాడాలని తను వేగంగా బయటికి నడిచాడు. ఒసేయ్, బయటికి రావే, నీ అంతు చూస్తా అంటూ అన్ని గదులు వెతుకుతూ చేతిలో గన్తో తిరుగుతున్నాడు. అతను అక్కడి బెడ్రూంలోకి రాగానే తలుపులు వాటంతటవే మూసుకున్నాయి. ఆ గది మొత్తం మల్లెల పరిమళంతో గదంతా నిండిపోయింది. రకరకాల దీపకాంతులతో నిండిపోయి మంచం నిండా పూలతో ఉంది. చుట్టూ రకరకాల పళ్లతో నిండిపోయింది. అతనికి ఎవరూ కనిపించటం లేదు. బాత్రూంలో ఎవరో స్నానం చేస్తున్నారు అని చప్పుడు ద్వారా వినిపిస్తుంది. అతను అలాగే లోపలికి వెళ్ళాడు. గన్ గురిపెట్టి చుట్టూ చూశాడు.
ఎవరూ లోపల కనిపించలేదు. అతను తిరిగి బెడ్రూంలోకి వచ్చాడు. అక్కడ ఉన్న అందాల బొమ్మను చూస్తూనే వచ్చిన పని మరిచిపోయి మాయలో ఉన్నోడి మాదిరిగా ఆమె దగ్గరకు చేరాడు. ఆమె అందం విన్సెంట్ని మాయ చేస్తుంది. చేతిలో గన్ జారిపోయింది. ఆమె అందించిన చేతిని అందుకుని ఆమె చెంతకు చేరాడు. ఆమె లేత పెదవులను చూస్తూ నాలుక తలుపుకున్నాడు. ఆమె పెదవులను తమకంతో అందుకున్నాడు. ఆమె అతన్ని గట్టిగా ఒడిసి పట్టుకుంది. అతను మత్తులోకి జారుకున్నాడు. దాని పొడవైన నాలుక అతని గొంతుకు చుట్టబడి ఉంది. తను ఎంత భయంకరంగా ఉందంటే అతుకుల బొంతలా ఉంది. అంటే మామూలు పిశాచిలా లేదు, మాయా పిశాచిలా ఉంది. ఇంకా అది తన శరీరంతో మమేకమై ఉంది. తన నాలుక గొంతును బిగుసుకుంటుంది. అతనికి శ్వాస ఆడటం లేదు. ఆమె అతని పైన మీదకు ఒరిగింది. ఆమె భయంకరమైన నాలుకను పట్టు వదిలించి అతని నోట్లోకి చొప్పించింది. అది చిన్నగా అతని నోట్లో నుండి క్రిందకు చేరే సమయానికి తలుపులు తెరవబడ్డాయి. వేగంగా లోపలికి వచ్చాడు ఆఫీసర్. అతను రావటంతోనే ఆ ఆకారం పైన గన్ ఫైరింగ్ చేయడం మొదలుపెట్టాడు. అది అక్కడి నుండి మాయమైంది. అతను వేగంగా విన్సెంట్ను సమీపించి అతన్ని భుజానికి ఎత్తుకుని బయటకు పరుగు తీశాడు. కానీ వారిని అనుసరిస్తున్న ఆకారాన్ని గమనించలేదు. అతను విన్సెంట్ని కారులో వేసుకుని వేగంగా హాస్పిటల్ వైపు దూసుకెళ్లాడు ఆఫీసర్. సార్, నన్ను కాపాడినందుకు మీకు కృతజ్ఞతలు. మీరు సమయానికి రాకుంటే ఆ పిశాచి చేతిలో ఏమైపోయేవాడినో. కానీ ఆ మౌంట్ హిల్ని కూల్చేయాలి, లేదంటే ఇంకెందరో బలి అవుతారు అంటున్నా అతన్ని ఒక్క నిమిషం సైలెంట్గా ఉండమని చెప్పి తను చెప్పడం ప్రారంభించాడు ఆఫీసర్. ఇప్పుడు నువ్వు అది పడగొడితే సమస్య తీరుతుందా? లేదే. నిన్నటి వరకు నేను కూడా దయ్యాలు లేవనే నమ్మాను. కానీ నీ విషయంలో జరిగింది చూశాక ముందు దాని మూలాలు పూర్తిగా పెకిలించాలి. అందుకు నువ్వు నాతో ఒక చోటికి వస్తే మనం ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అంటూ ఒక నెంబర్కి ఫోన్ చేసి ఏదో మాట్లాడి విన్సెంట్ని తీసుకొని కారులో బయలుదేరాడు. వారు ప్రయాణం కొంతసేపు బాగానే జరుగుతున్నట్టు అనిపించినా కారు పైన ఏదో బరువైన వస్తువు పడినట్లు కారు పై భాగం కిందకు అణిగిపోవటం మొదలుపెట్టింది. కారు అటూ ఇటూ ఊగిసలాడటం మొదలెట్టింది. కారు వారి అదుపులో లేదు. కారు అద్దాలన్నీ రక్తంతో నిండిపోయాయి. ముందు పక్క దారి కనిపించటం లేదు. అప్పుడు కనిపించింది ఆ అతుకుల ఆకారం. దాని కళ్ళు చింతనిప్పుల్లా మండిపోతున్నాయి. దాని కోపానికి కారు తుక్కు అవుతుంది. అది కారు పైభాగం ఒక్క దెబ్బతో లేపేసింది. దానికి వారికి ఒకే అడుగు. దాని పదునైన గొర్లతో అది వారిపైన దాడి చేసే సమయానికి బలమైన వస్తువేదో తగిలితే కిందపడినట్లు అది దూరంగా విసిరివేయబడింది. కారు అంతే వేగంగా ఆగిపోయింది. అదంతా ఆశ్చర్యంగా చూస్తున్న వారికి ఎదురుగా కారు నుండి దిగుతున్న వ్యక్తిని చూడగానే ఆఫీసర్ సంతోషంగా కేక పెట్టాడు. స్వామి, మీరు ఒక్క క్షణం ఆలస్యంగా వచ్చినా దాని చేతిలో హతమయ్యే వాళ్ళము. సమయానికి వచ్చి కాపాడారు అని అంటున్న ఆఫీసర్తో నువ్వు ఫోన్ మాట్లాడినప్పుడే అది మీతో పాటు ఆ గదిలోనే ఉంది. కొన్ని తరంగాలు ఫోన్ ద్వారా కూడా అందుతాయి. మీరు బయలుదేరతామనగానే నాకు అనుమానం వచ్చింది. అందుకే వెంటనే బయలుదేరాను అంటూ మాట్లాడుతూనే మౌంట్ హిల్ దగ్గర కారు ఆపి కిందకు దిగిన స్వామి అమ్మవారిని ధ్యానిస్తూ ద్వారం పైన చెయ్యి ఉంచి కళ్ళు మూసుకున్న స్వామి 2 క్షణాల తరువాత వారిని పిలిచి, మీరనుకుంటున్నట్లు ఈ మౌంట్ హిల్లో 1 కాదు 2 కాదు, ఏకంగా 100 ఆత్మలు కలగలిపి నివసిస్తున్నాయి. వాటన్నిటినీ ఏకం చేసుకొని ఒక రక్తపిశాచిగా మారింది మోహిని. అది మిమ్మల్ని ప్రాణాలతో వదలదు అని స్వామి అంటున్న మాటలకు ఇద్దరూ హడిలిపోయారు. తరువాయి భాగం మరో వీడియోలో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.